భారత ప్రధాని మోడీ గారు 3 నేషన్ టూర్లో భాగంగా లాస్ట్ ఒమన్కి వెళ్ళారు. ఒమన్లో ఆయనకి ఘనమైన స్వాగతం లభించింది. అంతేకాదు ఒమన్లోని హైయెస్ట్ కంట్రీస్ నేషనల్ హానర్ ఏదైతే ఉందో ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డ్ మోడీ గారికి ఇచ్చారు. ఈ అవార్డుతో విదేశాల్లో టాప్ మోస్ట్ అవార్డ్స్, ఆయా దేశాల్లో టాప్ అవార్డ్స్ చూస్తే కనుక 29 అవార్డ్స్ మోడీ గారికి వచ్చాయన్నమాట. మనం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో చూసుకుంటే కనుక మొత్తం 6 దేశాల్లో, అది సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఒమన్, ఈ దేశాలన్నీ చూస్తే కనుక ఎక్సెప్ట్ ఖతార్, మిగతా దేశాలన్నీ కూడా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ మోడీ గారికి ఇచ్చి సత్కరించాయి. అంతేకాదు చాలా ముస్లిం దేశాలు, అరబ్ దేశాలు మోడీ గారికి హైయెస్ట్ అవార్డ్స్ ఇచ్చాయన్నమాట. ముఖ్యంగా ఒమన్ దేశం ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డు ఏదైతే ఉందో అది ఇంతకుముందు క్వీన్ ఎలిజబెత్, నెల్సన్ మండేలా, క్వీన్ మ్యాగ్జిమ్, ఎంపరర్ అకిహితో మరియు కింగ్ అబ్దుల్లా ఆఫ్ జోర్డాన్, వీళ్ళ సరసన ఇప్పుడు మోడీ గారిని ఇచ్చున్నారు. అంటే అంత ప్రెస్టీజియస్ అవార్డు మోడీ గారికి వచ్చిందనమాట. దాంతోపాటు ఒమన్తో మనం సెపా సైన్ చేసుకున్నాం. అంటే ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. సాధారణంగా ఒమన్ దేశం ఎక్కువగా అగ్రిమెంట్లు సైన్ చేసుకుంది, ముఖ్యంగా ట్రేడ్కి సంబంధించి. అలాంటిది అమెరికాతో 2009లో చేసుకుంది, ఇప్పుడు ఇండియాతో. అంతే గత 2-3 డికేట్స్లో చూసుకుంటే కనుక ఒమన్ అతి కొద్ది దేశాలతో మాత్రమే ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. ఇప్పుడు ఇండియా, ఒమన్ సెపా సైన్ చేసుకున్నారనమాట. మోడీ గారు తనకిచ్చిన అవార్డు ఏదైతే ఉందో ఆర్డర్ ఆఫ్ ఒమన్ ఫస్ట్ క్లాస్ అవార్డు, దాన్ని ఎవరైతే సీ ఫేరర్స్, ఇంతకుముందు నావికులు ఎవరైతే ఇండియాకి మిడిల్ ఈస్ట్కి మధ్య చాలా వరకు బిజినెస్ చేస్తారో, చాలా వరకు ఆ 2 దేశాల కల్చరల్ ఎక్స్చేంజెస్లో పాటుపడ్డారో వాళ్ళకి అవార్డు అంకితం చేశారనమాట. ఒమన్ యొక్క సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ వాళ్ళ యొక్క ఆల్ బరాకా ప్యాలెస్ మస్కట్లో ఏదైతే ఉందో అక్కడికి మోడీ గారిని ఆహ్వానించి అక్కడ చర్చలు జరిపారనమాట. మనం చూస్తే కనుక ఇండియా, ఒమన్ మధ్య వాణిజ్యం దాదాపు $10 బిలియన్ ఉంది. అంతేకాదు దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఇండియన్స్ ఒమన్లో ఉన్నారు. ఇండియన్ డయాస్పోరా ఒమన్లో చాలా వరకు స్థిరపడి ఉన్నారనమాట. ఈ సెపా వల్ల మరికొన్ని జాబ్స్ క్రియేషన్ కావచ్చు, బెటర్ మార్కెట్ యాక్సెస్ కావచ్చు, బిజినెసెస్ పెరగటం కావచ్చు, సప్లై చైన్స్లో ఇండియా ఒమన్ కోఆపరేషన్ కావచ్చు, దాంతోపాటు ఇండియా ఒమన్ మధ్య ఎకనామిక్ ఆపర్చునిటీస్ పెంచుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా తోడ్పడతాయి. మోడీ గారు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ ఈ 3 దేశాలకి విజిట్ చేసి వచ్చారనమాట. ఇథియోపియా మరియు ఒమన్ ఈ 2 దేశాలు కూడా మోడీ గారికి హైయెస్ట్ అవార్డ్స్ ఇచ్చాయి. మనం చూస్తే కనుక ఈ అవార్డ్స్ అన్ని కలిపి మోడీ గారికి మొత్తం 29, గత 11 సంవత్సరాల్లో మోడీ గారికి 29 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. నమీబియా, బ్రెజిల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఘనా, సైప్రస్, శ్రీలంక, మారిషస్, బార్బడోస్, కువైట్, డొమినికా, గుయానా, నైజీరియా, రష్యా, గ్రీస్, ఫ్రాన్స్, ఈజిప్ట్, ఫిజీ, పపుయా న్యూ గినియా, భూటాన్, బహ్రెయిన్, మాల్దీవ్స్, యుఏఈ, యునైటెడ్ నేషన్స్, పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ పలావ్, ఒమన్, ఇలా 29 దేశాలు మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇచ్చి సత్కరించాయి.